మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిమిష అటు చూడు. ఓ ఇక్కడే ఉన్నారా? కాంచనా, నేను వస్తున్న దారిలో నాటుకోడి గుడ్లు అమ్ముతున్నారు, తీసుకొచ్చేసాను. ఇందులో నాకు బిగ్ డౌట్. ఏం డౌట్? చూసారా ఎంత షార్ప్గా ఓపెన్ చేశాను? ఇందులో మంచి గుడ్డేది, చెత్త గుడ్డేది, అది ఎలా కనిపెట్టాలమ్మా? మీరు తీసుకొచ్చినవన్నీ చెత్తగుడ్లే. ఇలా ప్రతిదానికి ఎగతాలు చేస్తే ఒక మనిషి ఎలా తట్టుకోగలమ్మా? బావా, ఇంట్లో ఆల్రెడీ ఒక ప్రాబ్లం రన్ అవుతుంది. అమ్మ పిలిచి ఆ నీలవేణిని బయటికి గెంటేయడానికి మీరు ఏం చేశారో అని అడుగుతుంది. అది కాకుండా నా కళ్ళ ముందే దాన్ని ఏమైనా చేయండి అని చెప్తుంది. అయ్యయ్యో, ఇదేంటి కొత్త ట్విస్ట్? అదే బావా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మన మీద కూడా ఏదో డౌట్ వచ్చినట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు గనక మనం ఆ నీలవేణిని ఏం చేయలేదంటే అమ్మకి దొరికిపోతాం. మనం తనని టార్చర్ పెడితే తన పాటికి తను ఊరెళ్ళిపోతే అప్పుడేం చేయాలమ్మా? తను ఎక్కడే కదా ఉండాలి, అప్పుడే కదా మన ఆటలు సాగుతాయి. అయ్యో, ఇప్పుడు అదే కదా ప్రాబ్లం. ఒక పక్క దాన్ని టార్చర్ పెడితే అది వెళ్ళిపోతుంది, మరోవైపు దాన్ని ఏం చేయలేదంటే అమ్మకి మన మీద ఉన్న డౌట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. అక్క, ఇప్పుడు ఏం చేయాలక్క? వెంటనే ఏదో ఒకటి చేయమని చెప్తున్నారే. దాని గురించే నేను ఆలోచిస్తున్నాను. నేను ఒక పని చేస్తాను. నేను వెళ్ళి అత్తయ్యతో మాటలు కలిపి అత్తయ్యని డైవర్ట్ చేసి బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోనా? ఓ ఏవండి, అమ్మ ఇప్పుడున్న కోపానికి ఎక్కడికి రాదు. మరైతే ఏం చేద్దాం? అదేం ప్రాబ్లం లేదు, దాన్ని ఏమైనా చేయొచ్చు. ఒకవేళ అది ఇల్లు వదిలి వెళ్ళిపోతే తారుక్తో చెప్పి లైట్ గా ట్రిగ్గర్ చేస్తే చాలు, వాడు వెళ్ళి తీసుకొచ్చేస్తాడు. సూపర్ అక్క. వాడు అమ్మని ఏడిపించడానికి నీలవేణి ఇంట్లో ఉండాలి. సో ఒకవేళ అది బయటికి వెళ్ళిపోయినా వీడెళ్ళి తీసుకొచ్చేస్తాడు. పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అలా అయితే ఈ రోజే కాదు, మనకి టైం దొరికినప్పుడల్లా దాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. హలో మేడం, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు అమ్మ అక్కడ కూర్చొనుంది, దానికి ఏదైనా ఒక ఐడియా చెప్పు. అవును కదా, ఇప్పుడు అదొకటి ఉంది కదా, ఏం చేద్దాం? ఒక ఐడియా. సూపర్ ఐడియా. సూపర్, వెరీ గుడ్. సూపర్ 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 సూపర్. సరే వెళ్దాం పదండి. అక్క, కొత్తిమీర టమాటాలు కడిగి పెట్టండి, ఇడ్లీకి చట్నీ చేద్దాం. నాలాగే ఇంట్లోకి పని మనిషిలా వచ్చింది. ఇప్పుడేమో దీని చేతి కింద పనిచేయాల్సి వస్తుంది. అంతా నా తలరాత. హే నీలవేణి, రూమ్లో ఉన్న నా బాటిల్స్ అన్నీ ఎక్కడ పెట్టావు? నాకు తెలుసు నువ్వే తీసావని. కమాన్ కమాన్, నా వల్ల కావట్లేదు. ప్లీజ్ త్వరగా నా బాటిల్స్ ఇచ్చేయి. సార్, నాకు తెలీదని అప్పుడే చెప్పాను కదా. తెలీదా? అలా ఎలా తెలియకుండా ఉంటుంది? అసలు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఇలా చూడు, ఆ రూమ్లో ఉండేది మనిద్దరమే కదా, కరెక్టా? నేను తీయలేదంటే అప్పుడు నువ్వే తీసినట్టు కదా. ఏ నీలవేణి, ఐ నో యూ. ప్లీజ్ గివ్ మీ మై బాటిల్స్. అక్క, టమాటాలు కడిగేశారా? ఇటు ఇవ్వండి, నేను కట్ చేస్తాను. నేనేం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నీకు సాంబార్ ముఖ్యమా? సార్ ప్లీజ్ సార్, నాకు తెలీదు. ఏంటి తెలీదు తెలీదు తెలీదు? నీకు తెలుసు,
మరి అక్క నా బాటిల్స్ ఎక్కడ పెట్టావో చెప్పు. ఎక్కడ పెట్టావు? సార్ నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? నాకు తెలీదు. అంటే నువ్వు తీలేదా? నీకు తెలీదు? మన రూమ్ లో ఉన్న బాటిల్స్ ఏమయ్యాయో నీకు నిజంగా తెలియదు కదా? కన్ఫామ్ గా తెలీదు, కరెక్ట్? ప్లీజ్ నిలవేణి, నీకు తెలిస్తే నాకు ఇచ్చేసేయ్. తెలీదు సార్. ఓ, ఇలా చూడు, నేను తలుచుకుంటే ఇంకో అరగంటలో నాకు కావాల్సిన బాటిల్స్ తీసుకురావడానికి మనుషులున్నారు. కానీ నాకిప్పుడే కావాలి, నేను ఇప్పుడే తాగాలి. నాకిప్పుడే కావాలి. నాకు తాగాలనిపించినప్పుడు ఒక్క క్షణం కూడా నేను వెయిట్ చేయలేను. నేను మందు కొట్టాలి. అందుకే నా బాత్రూంలో, నా బెడ్రూమ్లో, లివింగ్ రూమ్లో అన్ని చోట్ల బాటిల్స్ పెట్టాను. గివ్ మీ మై బాటిల్స్. సార్ నాకు తెలీదు. బావా